ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. ఏవీ న్యూస్ కి స్వాగతం. హన్మకొండ భవానీ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల సొసైటీ సభ్యుల సమావేశాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సొసైటీ సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పరకాల మహిళా డైరీ గురించి పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాతే ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ డిఆర్డీఓ శ్రీనివాస్, అధికారులు, డీసీబీ అధికారులు, ఏపీ ఎంఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రాథమికంగా మన ఆలోచన ఏంటి అని అంటే 3 భాగాలుగా మీకు ఒక విషయం స్పష్టత ఇస్తాను. ఒకటి, మహిళా సోదరిమణులలో ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేసిన కార్యక్రమం ఈ డైరీ అనేది. చాలామందికి మీలో ఒక భావన ఉన్నది, ఈ డైరీ తోటి, ఈ పాలతోటి, 2 బర్రెలతోటి, ఒక ఆవుతోటి మనకి ఏం బతుకు తెరువు ఉంటుంది అనేది ఒక ఆలోచన బాగున్నది. మొదలు మీలో ఈ డైరీ వలన ఫలితాలు ఏంటి, లాభాలు ఎలా ఉంటాయి అనేది మీకు తెలిసిన తర్వాతనే ముందడుగు వేయాలి అని చెప్పి చాలా టైం తీసుకుంటున్నాం. ఇవాళ మనం డిసెంబర్లో మొదలుపెట్టినాం, మళ్ళీ డిసెంబర్ వస్తున్నాం, సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలం అని మీకు కనబడుతుంది, కానీ దానికి ఇది విజయవంతం కావాలి అంటే ప్రిపరేటరీ అనేది మీ దగ్గర నుండే ప్రారంభించి మిమ్మల్ని అన్ని విధాల ఒక అవగాహన పెంపొందించి, అవగాహన అని అంటే డైరీ పెడుతున్నాం, మీరు బర్రెలు కొనుక్కోండి, పాలు ఇవ్వండి అంటే సరిపోదు. గేదెల మీద కానీ, ఆవుల మీద కానీ వాటి సంరక్షణ ఏంటి, పాల ఉత్పత్తి ఏ విధంగా ఉండాలి, మనం ఎంత మట్టుకు ఖర్చు పెట్టగలుగుతామో, ఏ విధమైన లాభాలు పొందాలి, ఆ విధమైన లాభాలు రావాలి అంటే మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అనేది, వీటి మీద కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కలగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాడినే. నేను ఒక 6 నెలల కింది వరకు కూడా నా దగ్గర కూడా బర్రెలు, ఆవులు, ఎందుకంటే నా రైతు కుటుంబం కనుక మాకు ఒక ఖర్చు ఎంత అని చూడలే. నేను మన ఇంటికి 4 లీటర్ల పాలు వస్తున్నాయి, 4 లీటర్ల పాలకు 1000 అవుతుందా, లీటర్కు 2000 అవుతుందా అనేది కూడా కాదు. అదొక మనం ఒక రైతు బిడ్డగా అదొక మనము చేసుకుంటుంది. కానీ మీది అట్లా కాదు. మీదేంటంటే ఇది ఒక జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి ఉండాలి. అందుగురించి చాలా జాగ్రత్తగా ఇది మేము అల్లాటప్పగా ఒక రాత్రిపూట ఆలోచించి పొద్దున ఆలోచన రాగానే మిమ్మల్ని పిలిచేసి రేపటి నుండి ప్రారంభించండి అంటే ఇది ఒక రకంగా ఫెయిల్యూర్ కావడానికి, అంటే ఎక్కువ అవకాశం వస్తే ఇక్కడ ₹1 మనకి లాస్ అయినా, ₹9 లేకుండా ₹2 నష్టం వచ్చినా 8 రూపాయలు మనకు అది ఆదుకుంటూ ఉంటుంది. కనుక రెండింటినీ సైమల్టేనియస్గా చేయాలి అంటే అదొక ఆలోచన. ఎందుకంత బాధ్యతగా వచ్చింది, 10 ఎకరాల భూమి ఇస్తాను. జిల్లా యంత్రాంగము, ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఇస్తాను. ఆ 10 ఎకరాల భూమి యొక్క విలువ దగ్గర చెడమ్ముకున్నా కూడా 1,50,00,000 అంటే దామర పక్కన చాలా మంది ఇక్కడ దామర ఉండదు చెప్తారు. ఇప్పుడు దామరలు అడిగితే 2 కోట్లు 3 కోట్లు అంటారు. రోడ్డు పక్కన అంటే 1,00,00,000 పైన ఉన్నారు. అంటే 10 కోట్లు, 15 కోట్ల యొక్క భూమిని ఒక మూలధనం అని కూడా మనకు ఉండాలి. దీనికి సభ్యుల యొక్క సభ్యత్వం కూడా ఉండాలి అని చెప్పి కొంత ఆలోచన చేసి ఆ రోజు 19 మంది ఏమో వచ్చారు. ఆ 19 మందితో మాట్లాడుకో ఒక నిర్ణయం తీసుకున్నాం. ₹300 మనం సభ్యత్వం పెడదాము, ₹10 రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెడదాము, అంతేనా? అంటే మీ వాటా దానము 300, ₹10 రిజిస్ట్రేషన్ ఛార్జెస్, సభ్యత్వం అని దానికి సంబంధించిన మొత్తం అన్ని తయారు చేసి పంపించినాం. పంపించిన తర్వాత హైదరాబాద్కు పంపించాము. హైదరాబాద్ పంపించిన తర్వాత వాటిని ఏంటి ఢిల్లీలో ఉన్న, అంటే ఎక్కడైతే మనకు ఆర్థికపరమైన సహకారాలు అందాలనో ఆ యొక్క డిపార్ట్మెంట్లో కూడా పంపించాం. ఇగో మేము ఈ విధంగా ఇట్లా సొసైటీ చేసినాము, ఈ విధంగా సభ్యత్వ రుసుము ఇంత, వాటాధనం ఇంత అని చెప్పి పంపించాం. అన్నప్పుడు వాళ్ళు దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత 2-3 కోణాలలో ఆలోచన చేశారు వాళ్ళు. ఒకటి, ఇది నాది ఈ వ్యవస్థ అనే భావన ప్రతి ఒక్క మహిళా సోదరమణిలో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది?
నువ్వు బరువు మోయగలిగినంత మోసి భాగస్వామ్యం తీసుకున్నప్పుడు ఉంటుంది. బరువుగా ఉన్నది 300 రూపాయలు ఇస్తారా తల్లి. దీంట్లో ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు తినరు. నిర్వహణ ఖర్చులు పోయిన తర్వాత మిగిలిన డబ్బు ఏది ఉన్నా కూడా మళ్ళీ మీకు సంవత్సరం అయిపోయిన తర్వాత, అంటే మొదటి 2 సంవత్సరాలు రావు, 2-3 సంవత్సరాలు, ఎందుకంటే జమ కావాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి వచ్చి అక్కడ చూస్తే ముల్కనూరులో మొన్న పోయిన ట్రైనింగ్ పోయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, 5,000 దగ్గర మొదలు పెడితే 1,00,000 రూపాయలు దానికి వచ్చింది. అంటే ప్రతి లీటర్కు కూడా మళ్ళీ తిరిగి డబ్బులు చెల్లిస్తున్నారు. అంటే మీకు వెల్ఫేర్ అనేది కూడా ఒకటి పెడుతున్నాం, 5%. అంటే లీటర్కు వచ్చే డబ్బులలో అది 5%, 3% అని ఇంకా నిర్ధారిస్తాం. అది కొంచెం మన కమిటీ చేతిలో ఉంటుంది. నిర్ధారించి దాన్ని పెట్టి వాటి ద్వారా ఏంటి అంటే మళ్ళీ అప్పులు ఇవ్వడం, కేదులు కొనుక్కోవాలంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం. రెండోది ఒకటే చెప్పిన సబ్సిడీ తోటి కూడా మనము పశువులు ఇప్పించడానికి మనం గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఇదంతా వ్యవహారం అయిన తర్వాత ప్లేట్ తీసుకొని పోయింది. మేము కష్టపడ్డాం, ఈ స్థాయి తీసుకొచ్చినాం. మా సోదరి మళ్ళకు ప్రభుత్వపరమైన ఇంకో సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీలకు మనము దగ్గర 600 పశువులకు సంబంధించి 6 మండలాల్లో 400 పశువులకు, అంటే ఫ్యామిలీస్కు 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడము. దాంట్లో 1,60,000 సబ్సిడీ, 40,000 ఏమో బెనిఫిషియరీ. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.